భరత్. ఏపీలో డిఎస్సీపై సాగుతున్న వివాదం మరింత ముదిరింది. బాధితులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిపక్ష నేత జగన్ డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల డేటా, మెరిట్ లిస్టులను ఎందుకు మాయం చేశారని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా పోస్టులను టీడీపీ అనుబంధ సంస్థల సర్టిఫికెట్లున్న వారికి కేటాయించారని విమర్శించారు. ఒక్కో పోస్టును 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. జగన్ కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. ఇక డిఎస్సీ అభ్యర్థులతో జగన్ నీచ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, ఎలా డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతున్నారు జగన్, ఎలా చూడొచ్చు అసలు? సో అంటే ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఏ పరీక్ష చూడండి, ప్రతి పరీక్ష ఏ రాష్ట్రంలో అయినా కేంద్ర ప్రభుత్వంలో అయినా ఏదో ఒక వివాదం అయితే ఖచ్చితంగా వస్తుంది. మనం చూస్తే కనుక ఇప్పుడు డిఎస్సి, మెగా డిఎస్సి, అంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 6100 పోస్టులు ఉంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 పోస్టులు చేశారు. మెగా డిఎస్సి అన్నారు, ఒక 10,000 పోస్టులు పెంచారు. దానికి సంబంధించి ఆల్రెడీ అందరికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పోస్టులు కూడా ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ప్రధానంగా 2 ఇష్యూస్లో దాని మీద వేలెత్తి చూపుతున్నారు. ఒకటి మెయిన్ ఇష్యూ స్పోర్ట్స్ కోటా. స్పోర్ట్స్ కోటా 3%, అంటే 16,000 పోస్టుల్లో 3% పోస్టుల మీద మాత్రమే ఇష్యూ, ప్రధాన ఇష్యూ. 16,000 పోస్టులో 3% అంటే ఎంత? 16 × 3 అంటే దాదాపు ఒక 480 పోస్టులను అనుకుందాం, అంతే కదా. ఓన్లీ 3% కదా, 480 పోస్టుల మీదే వివాదం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే గ్రూప్ 1 వచ్చినా, గ్రూప్ 2 వచ్చినా, మన సిబిఎస్ఈ వచ్చినా, నీట్ వచ్చినా, లీకులు, లేకపోతే సెలెక్ట్ అయిన వాళ్ళ మీద వీళ్ళు తప్పుడు మార్గాల్లో సెలెక్ట్ అయినారు, ఇట్లా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇట్లా కనుక జరిగితే కనుక ఏ పోటీ పరీక్షను ఎవరు కూడా నమ్మజాలరు. ఎందుకంటే రాసింది లక్షల సంఖ్యలో ఉంటారు అభ్యర్థులు, కానీ వచ్చింది ఎంతమందికి? 16,000 మందికి జాబులు వస్తాయి. ఆ రాని వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాలు వచ్చి, ఇక్కడ తెలంగాణలో కూడా అంతే కదా, గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి ఇష్యూ అదే కదా. సో 480 పోస్టులు ఉన్నాయి. 480 లేకపోతే తెలంగాణలో 900, 400. ఆ 480 కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా దీనిలో అక్రమాలు జరిగాయని అనుకుంటారు. సో ఏ నోటిఫికేషన్ రానివ్వండి, ఇంతకుముందు అంటే అవేర్నెస్ లేదు, కానీ ప్రతి దానిలో ఇప్పుడు ఒక ఏమంటారు, గోల చేయడం ఒకటి అలవాటు. ఇప్పుడు కూడా డేటా, మెరిట్ లిస్టులు మాయమయ్యాయని చెప్తున్నారు, ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు మెరిట్ లిస్టుకి సంబంధించి ఒక అభ్యర్థికి సంబంధించి ఉంది. అంటే అతను ఏంటంటే అవుట్ సోర్సింగ్లో పనిచేసే వ్యక్తట. ఎందుకంటే ఇక్కడ పేపర్ లీకేజ్ అన్నది చాలా ఈజీ అయిపోయింది స్పందన, ఇంతకుముందు లేదు. ఎట్లా ఈజీ అయిపోయింది? ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంది. నా సెల్ ఫోన్ పట్టుకొని నేను ఆ పేపర్ ప్రింట్ అయ్యే దగ్గర ఎక్కడైతే ప్రింట్ అవుతుందో దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలు కదా, పేపర్ మన చేతిలోకి వచ్చేస్తుంది కదా. ఇంతకుముందు అవకాశం లేదు, జిరాక్స్ తీసుకోవాల్సి వచ్చేది. ఒక 10-15 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకోలేని పక్షంలో ఏం చేయాల్సి వచ్చేది? జిరాక్స్ తీసుకోవాల్సి వచ్చేది. అంతకుముందు 10th ఇంటర్ ఎగ్జామ్స్లో మనకు గుర్తుండే ఉంటుంది, ఏం చేసేవాళ్ళు? జిరాక్స్ సెంటర్లు క్లోజ్ చేసేవాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర. ఇప్పుడు ఆ జిరాక్స్ అవసరం లేదు, చేతిలో సెల్ ఫోన్ ఉంది. పేపర్ మన సిబిఎస్ఈ ఎట్లా జరిగింది సార్, మన నీట్ ఎగ్జామ్ ఎట్లా లీక్ అయింది? ఆ పేపర్ సెట్టింగ్ చేసేవాళ్ళు, లేకపోతే ఆ తయారు చేసేది ఎవరో ఒకళ్ళు తయారు చేయాలి కదా. ఆ తయారు చేసిన వాళ్ళు ఇవి క్వశ్చన్స్ వస్తున్నాయంటే దాన్ని ఒక సెల్ ఫోన్తో ఒక ఫోటో తీసుకుంటే చాలు, అన్ని క్వశ్చన్స్ గుర్తున్నాయా లేదా చెప్పడానికి. సో ఇక్కడ కూడా ఒక వ్యక్తి, ఏదో నవీన్ కుమార్ అనే వ్యక్తి మీద ఆరోపణలు ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి అతనికి నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందట. సో ఆ నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి సంబంధించి రిజల్ట్, అతనికి పోస్టింగ్ ఎందుకు ఇవ్వలేదు అన్నది ఒక ఆరోపణ. అతను సోషల్ స్టడీస్ విభాగంలో కృష్ణా జిల్లా టాప్ ర్యాంకర్. అతనేంది ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ పరీక్షలో కూడా జోన్ 2లో 6వ ర్యాంక్ సాధించాడు. అతని పేరు పురమ నవీన్. సో అతను ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో పనిచేస్తున్నాడని జగన్ ఆరోపించారు. సో నేనేమంటా అంటే ఈ స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయి, నిజంగానే అవకతవకలు జరిగాయని అనుకుందాం. ఎన్ని పోస్టులకు? 16,000 పోస్టులకు ఎంతమంది? 480 మంది, అంతేనా? ఇది కూడా స్పోర్ట్స్ కోటా అందరూ అప్లై చేయరు కదా.
480 పోస్టుల్లో స్పోర్ట్స్ కోటా అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు కదా. సో మిగతా 15,000 పోస్టులు అయితే 16,000 పోస్టుల్లో 480 పోస్టులు తీసేస్తే మిగతా 15,500 పోస్టులు అయితే కరెక్ట్గా నింపినట్టే కదా. సరే, ఒక్క పోస్ట్ తప్పుగా నింపినా దానికి అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇక స్పోర్ట్స్ కోటా నా ఉద్దేశం ఏంటంటే చదువుకోవడం ఉండాలి. అంటే ఇంజనీరింగ్ అడ్మిషన్, మెడికల్ అడ్మిషన్కు స్పోర్ట్స్ కోటా ఉండాలి. ఎందుకు ఉండాలంటే స్పోర్ట్స్కు మనం ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళు స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు ఫుల్గా చదవలేరు, వాళ్ళు స్పోర్ట్స్ యాక్టివిటీస్లో బిజీగా ఉంటారు కాబట్టి నెక్స్ట్ చదువు కోసం ఉండాలి. కానీ డిఎస్సి ఉద్యోగాల్లో కూడా స్పోర్ట్స్ కోటా 3%, 2% ఉండేనట్ట, ఇంతకుముందు 3%. ఇది అవసరమా ఆలోచించాలి, ఎందుకంటే దుర్వినియోగం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆరోపణ ఏంది? ఇంతకుముందు గోల్డ్ మెడల్ వస్తేనో, స్వర్ణమో, రజతమో, కాంస్యమో వస్తే ఏం చేసేవాళ్ళు? వాళ్ళకి ఆ స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. కానీ దీనిలో పార్టిసిపేట్ అవుతానే, అంటే పాల్గొంటేనే ఉద్యోగం ఇచ్చారని జగన్ ఆరోపిస్తున్నారు. సో దీని మీద వెరిఫై జరగాలి. ఈ చాలా చిన్న చిన్న క్రీడలు, అంటే ఏ క్రీడను పెద్ద చిన్న అని మనం చెప్పలేం, కానీ బ్రిడ్జ్ క్రీడ, స్పోర్ట్స్ కోటా పోస్టులు కూడా టీడీపీ అనుబంధ సంస్థ వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చారని చెప్తున్నారు. అందుకని దీన్ని ఇప్పుడు ఆరోపణలు వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. కానీ మొత్తం 16,000 టీచర్ పోస్టులు అక్రమంగా భర్తీ చేశారనేది కరెక్ట్ కాదు కదా. 3% కదా స్పోర్ట్స్ కోటా ఉంది, 480 పోస్టులే కదా 3% అంటే. ఈ 480 పోస్టులకు సంబంధించి హైకోర్టులోనో వాటిలో కేసులు వేయచ్చు. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 అవకతవకలంటే ముందు హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ మళ్ళీ పేపర్ పెట్టమని చెప్పింది మెయిన్స్లో. తర్వాత హైకోర్టు డివిజన్ బెంచ్ అయినా, సుప్రీంకోర్టు అయినా ఏం చెప్పింది? అల్టిమేట్గా అది కరెక్టే, టీజీపీఎస్సీ చేసింది కరెక్టే అని చెప్పింది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళు కేసు ఫైల్ చేయొచ్చు. కానీ మొత్తం ఈ పరీక్ష జరిగిన తీరు నుంచి మొదలు పెడితే పేపర్ లీక్ అయిందని చెప్పి, లేకపోతే పోస్టులు అమ్ముకున్నారని చెప్తే కనుక అది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు డబ్బులు సంపాదించాలనుకుంటే ఇవాళ రేపు 10 లక్షలకో, 15 లక్షలకో, 20 లక్షలకో ఉద్యోగం అమ్ముకునే పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వ పెద్దలు, నేను చెప్తున్నా, భూములు పందేరం వేస్తే కోట్ల రూపాయల్లో వచ్చి పడుతున్నాయి. దీనికి అన్పాపులర్ కావాల్సిన అవసరం లేదు. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోటా అన్న దాని మీద చాలా రివ్యూ జరగాలి. ఇప్పుడనే కాదు, 3% స్పోర్ట్స్ కోటా ఇవ్వాలా, ఇస్తే కనుక ఏ క్రీడలకి మాత్రమే అలో చేయాలి. ఎందుకంటే ఇప్పుడు బ్యాడ్మింటన్, ఖోఖో, జూడో, సాఫ్ట్ బాల్, ఫెన్సింగు, ఎక్కువ మంది ఆడని ఆటలు నిజంగా ఈ సాఫ్ట్ బాల్, ఫెన్సింగ్ ఆడతారు. ఎక్కువ మంది చూసేది క్రికెట్, వాలీబాల్, కబడ్డీ మన దగ్గర కదా. సో దాదాపు చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సర్టిఫికెట్స్ దీనిలో పాల్గొన్న వాళ్ళకే ఇచ్చారన్నది ఆరోపణ. సో అందుకని దీని మీద రివ్యూ జరగాలి. ఈ స్పోర్ట్స్ కోటా మీద ప్రభుత్వం కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే ఈ ఇచ్చిన వాళ్ళు ఎవరెవరికైతే ఇప్పుడు పోస్టులు ఇచ్చారో 480 మందికో ఎంతమందికో ఇచ్చారో వాళ్ళందరికీ సంబంధించి కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ట్రాన్స్పరెంట్గా ఉంటే అయిపోతుంది. కానీ మిగతా పోస్టుల మీద వివాదం కరెక్ట్ కాదు. అట్లాగే ఈ పేపర్ లీకేజీలు అనేది రాబోయే రోజుల్లో, అందుకని ఆన్లైన్ టెస్ట్లే పరిష్కారం. ఆన్లైన్ అయితే ఈ ఇబ్బందులు ఉండవు. నేను చెప్పేది నీట్ గురించి, నీట్ సంబంధించి ఇబ్బంది అయింది కదా. ఎందుకంటే ప్రతిసారి ఇలాంటి వివాదాలు రావడం వల్ల నిజమైన అభ్యర్థులు నష్టపోతున్నారు. ఎస్, ఎందుకంటే ఆన్లైన్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో పేపర్ వస్తుంది, నార్మలైజేషన్ చేస్తారు, నార్మలైజేషన్ చేసి దాన్ని అనౌన్స్ చేస్తారు. సో ఇక్కడ నెంబర్ 1 మొత్తం 16,000 పోస్టుల మీద వివాదం లేదు. నెంబర్ 2 స్పోర్ట్స్ కోటా మీద వివాదం ఉంది. ఆ స్పోర్ట్స్ కోటాలో నెక్స్ట్ టైం రివ్యూ చేయాలి. అవసరమా స్పోర్ట్స్ కోటా 3% అవసరమా, దాన్ని 1% 2% పూర్తిగా స్పోర్ట్స్ లేకుండా కాకుండా 1%కు తగ్గించడమా, తర్వాత ఆ స్పోర్ట్స్ కోటా ఎలిజిబిలిటీ ఎట్లా ఉండాలి, కేవలం గోల్డ్ వస్తేనే, ఏదన్నా నేషనల్ గేమ్స్లో గోల్డ్ వస్తేనే, బ్రాంజ్ వస్తేనే ఓకే, పాల్గొంటేనే, ఆ క్రీడలో పాల్గొంటేనే కనుక ఇచ్చే పరిస్థితి ఉండకూడదు. ఇది అల్టిమేట్గా సొల్యూషన్. సో దట్ అవుతుంది. బట్ ఓవరాల్గా ప్రతి ఉద్యోగానికి 15 లక్షలు వసూలు చేశారు, 20 లక్షలు వసూలు చేశారు. ఇట్లా నేనేమంటానంటే ఇప్పుడు లోకేష్ హెచ్ఆర్డి మినిస్టరు, ఆయన పోస్టుకు 15 లక్షలు తీసుకొని అమ్ముకునే పరిస్థితి. అంటే మనం జనరల్గా ఆలోచించండి, ప్రభుత్వాలు తలుచుకుంటే 100 కోట్ల రూపాయలు అది చేసిన దానిలో 15 లక్షల కోసం ఓ మంత్రి వచ్చి కక్కుర్తి పడతాడు. ఆలోచించండి.
సో జగన్ చేసే ఆరోపణలు కూడా దానిలో ఉండాలి కదా, వాస్తవం ఉండాలి కదా. ఇది అన్ని చోట్ల ఇదే జరుగుతుంది. ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే పెట్టిన ఎగ్జామ్కు విశ్వసనీయత లేకుండా చేస్తే ఆబ్వియస్లీ ఉద్యోగం రానివాడు ఏమనుకుంటాడంటే దీనిలో పెద్ద స్కామ్ జరిగిందని అనుకుంటాడు. నేను కరెక్ట్గా రాయలేదు, నేను తప్పుగా రాశాను, నేను కరెక్ట్గా ఎగ్జామ్ అటెండ్ కాలేదని ఎవరు అనుకో. రాని వాళ్ళంతా కూడా ఎస్ దీనిలో ఏదో చీటింగ్ జరిగింది, ఏదో మాల్ ప్రాక్టీస్ జరిగిందని అనుకుంటారు. ఇది రాబోయే రోజుల్లో ఇంకెక్కువ కాబోతుంది, చూడండి మీరు. ఓకే రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. స్టేట్